తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం. శ్రవణమంగళం శ్రీమదాతతం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృహ్ణన్తి భూరిదా జనాః. కృష్ణ, నీ కథామృతం సంసారమగ్నులైన వారికి బ్రతుకు తెరువైంది, జ్ఞానులచే స్తుతింపబడింది, కర్మ కల్మషాన్ని కడిగేస్తుంది. వింటే చాలు మంగళప్రదం, శ్రీమత్ శాంత స్వరూపం. అట్టి నీ కథామృతమును ఈ ప్రపంచంలో ఎవరు విస్తృతంగా కీర్తిస్తున్నారో వారే గొప్ప దాతలు. కథాశ్రవణం అంటే ఏంటి? కథాశ్రవణం అంటే కథామృత పానం, అమృతపానం చేయడం. అందువల్ల గర్గమహర్షి కథాదిష్వితి గర్గః, గర్గమహర్షిని అడిగారు భక్తి అంటే ఏంటని. ఏమి లేదు నాయన, కథాదిషు ఇది, భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాల్ని, భగవంతుని యొక్క వైభవాన్ని సాంప్రదాయకంగా బోధించేటువంటి గురువు దొరికి కనుక బోధ చేస్తూ ఉన్నాడంటే అది వింటూ ఉండడమే భక్తి, ఇంకేమి లేదనేసాడు అంతే. ఎవరు? గర్గమహర్షి. గర్గమహర్షి అంటే ఎవరో కాదు, ఈయనకు నామం పెట్టినవాడు. నాయన నామం అంటే ఇది కాదు. ఇప్పుడు అన్నిటికీ మారిపోయింది. నామం పెట్టాడంటే నామకరణం చేయించాడని నా ఉద్దేశం, అంతేగాని ఆయనకు కూడా నామం వేశాడు ఐపీ పెట్టాడని కాదు, నామకరణం చేయించాడు. ఇప్పుడు ఏ నామం అయితే మన దగ్గర ఉందో, కృష్ణ 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 అంటూ కృష్ణ నామంలో ఎంత కమదనం అని పాడుతున్నామో ఆ నామాన్ని మనకి ఇచ్చినటువంటి మహానుభావుడు గర్గమహర్షి. స్వామి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఆయన వైభవాన్ని చూసి కృష్ణ అని పేరు పెట్టినటువంటి వాడు, బలరాముడికి రామ అని పేరు పెట్టినటువంటి వాడు గర్గమహర్షి. ఆయన చెప్పింది కథాదిష్వితి గర్గః, కథాదిషు, కథాశ్రవణం చిన్న విషయం కాదు అది. ఓకే, కేవలం కాబట్టి గోవిందా అన్నప్పుడు బాహ్యంలో ఉండేటువంటి బాధలన్నీ తీరిపోతాయి. గోవిందా అంటే హృదయంలో కూడాను ఆ బాధలు ఏవి ఉన్నాయో వినేటప్పుడు కూడా ఇట్లా అవి ప్రతిబంధకాలు అవుతూ ఉన్నాయో, చేసిన పాపాలన్నీ అవన్నీ పోవాలంటే గోవిందా. అర్థమైందే? వినిందని అంటే మన దగ్గర నుంచి కూడా రాకూడదు. ఇది ఆధ్యాత్మిక విఘ్నం, ఆది భౌతికం కాదు, ఆది దైవికం కాదు, ఆధ్యాత్మికం లోపల నుంచి వచ్చేది, సబ్జెక్టివ్ ట్రబుల్. ఇది కూడా ఉంటే ఇది అసలు ఇది ఉండడానికి అవకాశం లేదు. అందువల్ల ఇది కూడాను భగవంతుని యొక్క అనుగ్రహంతోనే పోవాలి కనుక గోవింద గోవింద, అది విషయం. ఇప్పుడు స్వామిని పిలుస్తూ ఉన్నాడు చూడండి తమాషా. ఆ పిలవడంలోనే మనం చేయాల్సిన సాధనలన్నీ చెప్పేస్తున్నాడు. ఒక్కసారి మరి సింహావలోకనం, రికాప్చులేషన్. దామోదర, దామ, ఇది రెండు రకాలు. ఇప్పుడు స్వామి యొక్క లీలల్లో నుంచి చూడొచ్చు, తాత్వికంగా చూడొచ్చు. దామోదర శబ్దం, దామ అంటే రజ్జు, త్రాడు. దామ అంటే తాడు, ఉదరం అంటే పొట్ట. దామోదర, యశోదాదేవి తాడు తీసుకొని వచ్చి ఆయన కట్టేసింది కనుక ఆయన దామోదరుడు అయ్యాడు. ఆయన ఉదరాన్ని తాడుతో కట్టింది. దామ శబ్దం త్రాడు శబ్దార్థం. కాబట్టి మనం కూడా ఆ ప్రేమ అనేటువంటి తాటితో ఆయన్ని కట్టేయాలి. ఇట్ ఈస్ నెంబర్ 1. ఇది అవతార లీల. అవతార లీలగా చూస్తే కృష్ణావతారంలో ఈ విధంగా మనకు కనపడుతుంది. కానీ దామాని లోకనామాని యస్య ఉదరాంతరే, ఉదర అంతరే, ఉదర దామోదర శబ్దం చూడండి, ఇది వ్యాస భగవానుడు. ఉదర అంతరే, ఆయన పొట్ట లోపలే, ఉదరం లోపలే. దామాని, దామాని అంటే లోకాలు. చూసారా? దామ శబ్దం రజ్జు, త్రాడు. దామాని లోకాన్ని, సర్వలోకాన్ని అని ఉన్నటువంటి లోకాలన్నీ కూడా. కాబట్టి దామాని లోకనామాని యస్య ఉదరాంతరే, ఎవరి యొక్క గర్భంలో సమస్తమైనటువంటి లోకాలు, చతుర్దశ భువనాలు నిండిపోయి ఉన్నాయో ఆయన దామోదరుడు. అంటే ఏంటి? ఇప్పుడు ఆయన్ని గనక ఆశ్రయించాము అంటే అన్ని లోకాల్లో వాళ్ళు ఆశ్రయించాల్సిందే. ఎందుకని? అన్ని లోకాలు ఆయన కుర్చీలోనే ఉన్నాయి. అందుకే ఆవిడ కట్టలేకపోయింది. చిన్నపిల్లవాడిని కట్టలేనంత పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి తాడుతో? కాదు, అమ్మో
చతుర్దశ భువనాలు లోపల ఉండి చతుర్దశ భువనాల్ని కట్టగలిగేంత తాడు ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి తాడుతో కట్టలేదు, ప్రేమతో కట్టేసింది. లాస్ట్లో ప్రేమతో కట్టేసింది, అది ఇంకేం లేదు. కాబట్టి దామోదర. ఇంకొకటి దామోదరో విభు శాస్త్రం అంటే దమం అంటే ఇంద్రియ నిగ్రహం. అది బాహ్యేంద్రియ నిగ్రహం కావచ్చు, అంతరేంద్రియ నిగ్రహం కావచ్చు. కాబట్టి జ్ఞానేంద్రియాలని నిగ్రహించుకోవడము దమము, అట్లాగే మనసుని నిగ్రహించుకోవడము అంతరేంద్రియం గనక. కాబట్టి ఎవరైతే ఇంద్రియ మనస్సుల్ని నిగ్రహిస్తారో నియమిస్తారో వాళ్ళకి లభ్యమయ్యేటువంటి వాడు దామోదర. చూసారా, బిగినింగ్లో వచ్చేసిందే అభినయం అపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్టం వచ్చింది కదా. మళ్ళీ సింహావలోకనం, ఆయన పేరుతోనే సింహావలోకనం దామోదర. అది కాబట్టి దామోదరో విభు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు దామోదర పదం పట్టుకున్న తర్వాత ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసును నిగ్రహించుకొని దాన్ని పరమేశ్వరుని యొక్క పాదార విందములందు పెడుతూ ఉండాలి దామోదర. నెక్స్ట్ గుణమందిర, షడ్గుణైశ్వర్య సంపన్నుడు. ఇప్పుడు అంత పటిక బెల్లం తీసుకెళ్ళి చూడండి, పటిక బెల్లం పట్టుకుంటే ఎట్లుంటుంది? గట్టిగా ఉండదా? మరి కటిక రాయి పట్టుకుంటే ఒకటి తెల్లటి రాయి తీసుకొని వచ్చి ఎట్లాంటిది అది ఎట్లుంటుంది? రెండు గట్టిగానే ఉంటాయి. అందువల్ల ఇట్లని అప్పుడు అమ్మాయి ఏమైనా తీసుకొని రా సుత్తే రాయి కొట్టాలి కదా పటిక బెల్లాన్ని. ఇదే తీసుకెళ్ళి ఈ పటిక బెల్లాన్ని పాలల్లో వేసామనుకో, టైం ఇస్తే ఏమవుతుంది? అది విషయం. ఈ రాయిని తీసుకెళ్ళేసాము, ఇది తెల్లగానే ఉంది, దానిలాగానే ఉంది. ఇది అర్థమవుతుంది. ఒక స్ఫటికం తీసుకెళ్ళి వేసాము, చెప్తాను, ఒక క్రిస్టల్ తీసుకెళ్ళేసాము, అట్లాగే ఉంటుంది అది. ఇది కరిగిపోతుంది. ఎందుకని? సమాన ధర్మాలు ఉన్నాయి కనుక. సమాన ధర్మాలు ఉంటేనే పరమేశ్వరుడితో ఐక్యం కావాలంటే ఆయన షడ్గుణైశ్వర్య సంపన్నుడై మనం షడ్భావ వికారాలు కలిగి ఆయనతో నేను కలిసిపోవాలి, ఆయనతో నేను కలిసి. ఆయనేమో షడ్గుణైశ్వర్య సంపన్నుడు, మనమా మన దగ్గర ఉన్నాయి షడ్గుణాలు, కామ క్రోధ లోభ మోహ మద ఇవి పోయి ఆడగలుస్తాయి ఈ రాళ్ళు. అందువల్ల ఆయన్ని గుణమందిర అంటూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, భగవాన్ నీ అంత కాలం కానీ నీ కృపతో నీ సుగుణాలన్నీ మేము తయారు చేసుకుంటూ ఉంటాం. నువ్వు అందరినీ ప్రేమిస్తావు, మేము కూడా ప్రేమిస్తాం. నువ్వు అజ్ఞానం లేకుండా ఉంటావు, మేము అజ్ఞానం లేకుండా ఎప్పుడు జ్ఞానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నువ్వు భూతదయ కలిగి ఉంటాం. భూతదయాం విస్తారయ ఫస్ట్ శ్లోక. ఇవన్నీ మేము అది అందుకని షడ్గుణైశ్వర్య సంపన్నుడు కనుక గుణమందిర. నెక్స్ట్ సుందర వదనార వింద గోవింద. సుందర వదనార వింద, అది అందమైనటువంటి వదనం, ముఖం. సుందర వదనార వింద. మళ్ళీ అరవింద ఉంది. ఏంది అరవింద్ అంటే? కమలం, వదన కమలం, ముఖ కమలం, షట్పది కదా, అది వ్యవహారం. కాబట్టి వదనార వింద, కాబట్టి అందమైనటువంటి ముఖం. అందమేంటో ప్రపంచంలో లేవా? అందమైంది లేవా? ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ అందాలు కాదని అర్థం. ఎందుకని? ఈ ప్రపంచంలో అందాలు ఉన్నాయి. అందాలు ఎందుకు ఉన్నవి అని ఆలోచిస్తే అదృశ్యమయ్యేందుకు ఉన్నాయి. అందాలు అదృశ్యమయ్యేందుకున్నాయి ఈ ప్రపంచంలో. అందుకనే ముసలోళ్ళు ఏం చేస్తారంటే, చిన్నప్పుడు పెళ్లి ఫోటోలు పెట్టుకుంటారు దగ్గర, జేబులో ఒకటి ఉంటుంది, ఎవరికైనా చూడండి. ఎందుకంటే ముసలితనం వచ్చేసిన తర్వాత గందరగోళం కదా అసలు. అది ఎట్లుండే అప్పుడు విన్నారు వేదాంతం, షట్పది స్తోత్రం నాయన వినండి అవినయం ఎప్పుడే విశ్వ. అందరు లేచే ఇంక పోయింది అయిపోయింది ఆయన కదా, మనం పోదాం. అయిపోయినాయి, పాస్ట్ ఈజ్ పాస్ట్. అదేదో పూర్వ వైభవం అదంతా సుందర చైతన్య ఇంకా లాభం లేదు, మనకు అర్థమే కావాలి. ఎవరు చూస్తాడు దాన్ని? అందుకని పాత ఫోటోలు పెట్టుకొని ఉంటారు. బాగలేదంటే అది తీస్తారు. ఈ లోపల ముసలాం కనుకుంటే చూసాములే కానీ పెట్ట జోబులో. కాబట్టి అంటే ఆయన అప్పుడు ఆవిడ ఎన్నన్నాను, నేను ఆవిడ